హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి నేను జస్ట్ 100 టార్గెట్ ఇస్తాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. చూద్దాం ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారు. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పోండి, ఆన్లో పెట్టుకోండి. సో ఫస్ట్ మూవీ అప్డేట్ ఇస్ టెస్ట్ మూవీ. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకి ఏప్రిల్ 4వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే టెస్ట్ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ హోమ్ టౌన్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే ఆహా వాళ్ళకి తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళ అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. మనకి ఏప్రిల్ 4వ తారీఖున అయితే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే ఈ మూవీ హోమ్ టౌన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ జీవి ప్రకాష్ గారు హీరోగా యాక్ట్ చేసిన కింగ్స్టన్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకు జీపీ వాళ్ళకి తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనపైతే ఈ మూవీ నుంచి అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. మనకి ఏప్రిల్ 3వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే కింగ్స్టన్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే పక్కాగా అయితే మనకి ఏప్రిల్ 3వ తారీఖు నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇచ్చి చావా మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు అండ్ చాలా మంది టీలో కూడా మిస్ అయ్యారు. సో ఈ మూవీ మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్ రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఏప్రిల్ 11th నుంచి అయితే పక్కాగా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో చావా మూవీ మనకు థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు అన్ని లాంగ్వేజ్లో కలిపి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళే మనకు రిలీజ్ చేస్తారు. సో మనకు ఏప్రిల్ 11th మనకు థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో నెట్ఫ్లిక్స్లో కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే మనకు స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ దిల్రుబా మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు కిరణ్ అబ్బోరం గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ మూవీ థియేటర్ ఫ్లాప్ అయితే అయింది. అందుకే చాలా మంది థియేటర్కి వెళ్ళి చూడకుండా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహ్వాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్గా రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. మనకి ఏప్రిల్ 12th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ దిల్రుబా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ దిల్రుబా మూవీ కోసం అయితే చాలా మంది దిగరగా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో మీ అందరికీ అయితే మనకు ఏప్రిల్ 12th అయితే పక్కాగా అయితే దిల్రుబా మూవీ వచ్చేసి హాల్ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కోర్ట్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు ప్రియదర్శి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకు థియేటర్లో 50 కోట్లు ఒకళ్ళు వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ ఇక ఓటీటీ విషయానికి వస్తే మనకి ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకున్నారు. సో వాళ్ళ అఫీషియల్ రిలీజ్ డేట్ అనేది అనౌన్స్ అయితే చేయలేదు, కానీ మనకైతే ఈ ఫలానా తేదీన అయితే అనౌన్స్ అయితే చేస్తారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఏప్రిల్ 12th నుంచి అయితే పక్కాగా అయితే కోర్ట్ మూవీని అయితే వాళ్ళైతే రిలీజ్ చేస్తామని అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో కోర్ట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కోర్ట్ మూవీ అయితే ఏప్రిల్ 12th అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సికిందర్ మూవీ అనమాట. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్ అత్తర్ ఫ్లాప్ అయితే అయిపోయింది గాయస్. సో ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే ఈ మూవీ పైన ఎక్కువ 1 month అగ్రిమెంట్ రాసుకోవడమే జరిగింది. ఆ అగ్రిమెంట్ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఈ మూవీ ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే సికిందర్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇంకా అయితే వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. ఈ మూవీ వచ్చేసి మనకు అత్తర్ ఫ్లాప్ అయితే అయింది, తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. సో నా లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఏప్రిల్ లాస్ట్ వీక్ని అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మ్యాడ్ స్క్వేర్ మూవీ అనమాట. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. ఈ మూవీ థియేటర్ రన్ అయితే ఇంకా అయితే కంప్లీట్ అయితే చేసుకోలేదు, ఇంకా అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళ అఫీషియల్ రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. ఏప్రిల్ 28th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మ్యాడ్ స్క్వేర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మ్యాడ్ స్క్వేర్ మూవీ కోసం అయితే చాలా మంది థియేటర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు అండ్ థియేటర్కి వెళ్ళి చూసినా కానీ మళ్ళీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చూస్తూ ఉంటారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో ఏప్రిల్ 28th నుంచి అయితే పక్కాగా అయితే మ్యాడ్ స్క్వేర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ రాబిన్హుడ్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు నితిన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది అండ్ ఈ మూవీ థియేటర్లో యావరేజ్ టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీని వచ్చేసి ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారట. సో ఈ మూవీ వచ్చేసి మనకు థియేటర్లో ఫ్లాప్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ మనకి ఇంకా అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో థియేటర్కి వెళ్ళి చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఈ మూవీని అయితే. సో ఈ మూవీ వచ్చేసి మనకు తప్పకుండా అయితే మనకు ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఏప్రిల్ లాస్ట్ వీక్ మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో గైస్ ఇన్ని మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసినారని కింద కామెంట్ అయితే చేసేయండి. సో మీ కామెంట్ ఆధారంగా ఎక్కువ వీడియో అయితే చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. సో ఈ హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ తీసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 likes టార్గెట్ ఇచ్చాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. 24 hours మనకు 100 likes అనేది కంప్లీట్ చేసేయండి. సో అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటని ఆన్లో పెట్టుకోండి. పక్కనున్న గంటని ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు అనేది నోటిఫికేషన్ అయితే వస్తుంది.